హాయ్ అక్క. రేపు రిపబ్లిక్ డే కదా, రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే తెలుగులో ఏమంటారు? ఏమంటారో తెలియదక్క నాకు. తెలియదక్క. రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు చెప్పుకోండి. జెండా ఎగరేసే పండుగ. జెండా ఎగరేసే పండుగ. అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎందుకంటే ఈయన కోసం అని చేసుకుంటాం. ఎవరైనా గాంధీ తాత కోసం. స్వతంత్ర దినోత్సవం వచ్చిందని. స్వతంత్ర దినోత్సవం వచ్చిందని చేసుకుంటారు. అసలు స్వతంత్రం అంటే ఏంటి? అంటే మనకు రెక్కలు వచ్చినాయి ఆ రోజు, ఫ్రీడమ్ వచ్చింది. మా బ్రిటిష్ వాళ్ళ నుంచి మన దగ్గరికి. సరే, నీకు చేతిలో కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, సో ఇందులో నీకు ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుసు? గాంధీ తాత తెలుసు, గాంధీ తాత తెలుసు, భగత్ సింగ్ తెలుసు, ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె ఏం చేసింది? ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్ వచ్చింది. సీరియల్ ఆమె పోరాటం చేసింది. ఆమె తెలుసు. రవీంద్రనాథ్ ఠాగూర్, నేను రవీంద్ర భారతి స్కూల్లో చదివినప్పుడు తెలిసింది. మా డైరీ. అసలు ఆయన ఎందుకు మరి ఫ్రీడమ్ ఫైటర్ అయ్యాడు? ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాదక్క. మరి ఏంటి ఆయన పాట పాడిండు జనగణమన. రాయలేదు, పాడిండు ఆయన. పాట రాసిండు. డైలీ మీరు ఎందుకు పాడుతున్నారు? ఆయన పాడిండు కదా, రికార్డ్ పెట్టుకోవచ్చు కదా. అక్క పాడాలి స్కూల్లో అంటే. మరి ఈమె తెలీదా? సరోజా నాయుడు తెలుసు. సరోజినీ నాయుడు తెలుసు అక్క. ఏం చేసిందా ఆమె? ఏం చేసిందో తెలియదు అక్క, కానీ తెలుసు ఆమె. ఏం చేసిందో తెలియదు అక్క, కానీ తెలుసు. వెరీ గుడ్. నెక్స్ట్ ఈయన కూడా తెలియదా? ఈయన తెలుసు బాగా. ఎవరు ఆయన? పోలీస్ ఆఫీసర్ కాదక్క. క్యాబ్ పెట్టుకున్న వాళ్ళంతా పోలీస్ ఆఫీసర్. మరి నాకు కూడా తెలియదు. తెలుసు అట్లనే నార్మల్. ఎవరే అంట. సరే, ఇక్కడ మోస్ట్ పెద్ద ఫోటో కనిపిస్తుంది కదా మధ్యలో, గాంధీ తాత. ఆయన ఏం చేసిండు? ఆయన మన కోసం పోరాటం చేసిండు. ఎట్లా అంటే యుద్ధం చేసిండా? యుద్ధం చేసిండు. ఆయన అందరి గుండెలల్లా అది నింపిండు. స్ట్రాంగ్ నింపిండు. ఏమని చెప్పిండు? స్ట్రాంగ్ అని చెప్పిండు. అంటే మాకు అవన్నీ గుర్తులేవు అక్క, కానీ స్ట్రాంగ్. మరి మన కోసం బాధపడి జుట్టు మీద ఎంటకలన్నీ తీసుకుంది. మన కోసం బాధపడి జుట్టు మీద ఎంటకలన్నీ పోయింది. థ్యాంక్ యూ మా.